అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల జోరువానలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో జనానికి అవస్థలు తప్పడం లేదు. వాగులు ఉప్పొంగగా పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల ప్రభావంపై వివిధ జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన వేళ రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నందిగామ శివారులో నల్లవాగుకు భారీగా వరద వస్తుంది. నందిగామ చందర్లపాడు వెళ్లే రోడ్డుపై ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వరదలోనే కొందరు ప్రమాదకర పరిస్థితుల్లో వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. నందిగామ మండలం దాములూరు గ్రామం వద్ద వైరా ఏరుకు వరద పోటెత్తగా రాకపోకలు నిలిచిపోయాయి. కంచకచెల్ల బస్టాండ్ వరద నీటితో చెరువులా మారింది. ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. చందర్లపాడు మండలంలో వాగులు పొంగి పొర్లుతుండగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామంలోని నాగసానిపాటి చెరువులోకి వెళ్లే కట్ట కాల్వ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో ఓబులాపురం, రంగాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. తిరువూరు గంపలగూడెం దారిలో గుర్రప్పవాగు, గంపలగూడెం, ఏ కొండూరు దారిలో కట్టలేరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. నెమలి, లింగాల, మేడూరు, ఏరుకోపాడు, అమ్మిరెడ్డిగూడెం గ్రామాల మధ్య వాగులు పొంగుతున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడులో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ముసునూరు మండలంలో సంధ్యపు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రహదారులపై వాగు ఉధృతితో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాల రీత్యా లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని హోంమంత్రి అనిత కలెక్టర్లకు సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని అనిత నిర్దేశించారు. ప్రమాదకర హోర్డింగ్లు, కూలీల చెట్లను వెంటనే తొలగించాలని అధికారులకు సూచనలు చేశారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఎక్కడికక్కడ అధికారులంతా సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర, అల్లూరి, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 3 లక్షల క్యూసెక్లకు పైగా నీరు వస్తుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.